ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అంటే వ్యాలంటైన్ డేని పురస్కరించుకొని విశాఖపట్నం బీచ్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకనంటే బీచ్ ఫెస్టివల్ అనేది ఒక విదేశీ సంస్కృతి. భారతదేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంస్కృతిని ప్రభుత్వాలు నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. గోవా లాంటి ప్రదేశంలో అప్పుడప్పుడు నిర్వహించిన గోవా యొక్క తీరు, గోవా యొక్క పరిస్థితి వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది సాంప్రదాయాలలో ఉత్తమమైనటువంటి రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో పాశ్చాత్య సంస్కృతిని, వెస్ట్రన్ కల్చర్ని తీసుకొచ్చి ప్రభుత్వమే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చి విశాఖపట్నం బీచ్లో ప్రదర్శన చేయాలని అనుకోవడం మన సాంప్రదాయాల మీద ఒక బహిరంగ దాడిలాగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ బీచ్ ఫెస్టివల్లోనట 9,000 మంది ప్రేమికులను ఇతర దేశాల నుంచి ఆహ్వానిస్తారట. ఆ 9,000 ప్రేమ పక్షులు కూడా జంటలు ఇక్కడికి వచ్చి వాలతాయట. వాలితే వాటికి ప్రత్యేకమైనటువంటి గుడారాలు ఏర్పాటు చేస్తారట. అంటే 9,000 గుడారాలు ఏర్పాటు చేస్తారట. అంటే గుడారాలు అంటే మామూలుగా ఇవి చిన్న చిన్న గుడారాలు కాదు, విలాసవంతమైన గుడారాలు ఏర్పాటు చేస్తారట. ఆ గుడారాలతో పాటుగా వారు ప్రేమ పక్షులు బ్రహ్మాండమైన ప్రదర్శనలు చేస్తారట బికినీలు వేసుకొని. ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చూసి తరించాలట. దానికి టిక్కెట్ కూడా పెడతారట, ఎగబడి చూడాలట. ఏమిటి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ నాకు అర్థం కావటంలా. ఒక విష సంస్కృతిని, విదేశ సంస్కృతిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో రుద్దాలని చేసేటటువంటి ప్రయత్నం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి మోజుంటే ఉండొచ్చు, విదేశాల మీద మోజుంటే ఆయన వెళ్ళమనండి, అభ్యంతరం లేదు. ఆయన కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళమనండి విదేశ సంస్కృతిని చూడడానికి. తప్ప విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటటువంటి పరిస్థితి చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తూ ఉన్నది. అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి మరొక ప్రేమపక్షి ఉన్నది, అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. మాకేమో అభ్యంతరం ఏమీ లేదు. మీరు కలిసి పోటీ చేశారు, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కలిసే అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏమిటో ఈ బీచ్ ఫెస్టివల్ మీద మీరు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకని మేము అడుగుతున్నామంటే ఫిబ్రవరి 14వ తారీఖున వ్యాలంటైన్ డే జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాపితంగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి ఏబీవీపీ, జనసంఘ్, మరొక బజరంగ్ దళ్, ఇలాంటివన్నీ కూడా ఏబీవీపీతో సహా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి వాటి అన్నీ కూడా ఆ రోజున ఏం చేస్తున్నాయో మన పత్రికల్లో చూస్తున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. వ్యాలంటైన్ డే రోజున పార్కుల్లో కానీ లేకపోతే మరొక బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్రేమ జంటలు కూర్చుంటే చట్టాలకు వ్యతిరేకంగా వారి మీద దాడి చేసి వారిని తరిమి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే మంగళసూత్రాలు తీసుకెళ్ళి వారికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమిటా ఇలా చేస్తున్నారని అడిగితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ శాఖలన్నీ ఏమి చెప్పాయంటే వ్యాలంటైన్ డే అనేది మన సంస్కృతి కాదు, భారత సంస్కృతికి వ్యతిరేకం. అలాంటి వ్యతిరేకమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చి పార్కుల్లో అల్లరి చేస్తుంటే మేము సహించాం. వారిగా ప్రేమించుకోదలుచుకుంటే పెళ్లి చేసుకోమనండి అని మంగళసూత్రాలు ఇచ్చి కట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా వెంకయ్యనాయుడు గారు, 9,000 మందిని మీరు
ఇతర దేశాల నుంచి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తుంటే 9,000 మంగళసూత్రాలు ఇచ్చి వారికి పెళ్ళిళ్ళు చేసేటటువంటి పరిస్థితికి మీ పార్టీ కానీ మీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు కానీ కృషి చేస్తాయా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. మీరు వెంకయ్యనాయుడు గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి విష సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారితో పాటుగా వెంకయ్యనాయుడు గారు కూడా పాల్గొంటారు. ఇవాళ కూడా ఇక్కడ మన విట్టు అమరావతిలో విట్టు ఓపెనింగ్కి ఆయన కూడా కనిపించారు. ఆయనకు బొమ్మ కూడా వెనక వేశారు, పెద్దది చంద్రబాబు నాయుడు గారు అంత పెద్దది, ఈయనకు బొమ్మ కూడా వేశారు. మరి రేపు బీచ్ ఫెస్టివల్లో కూడా ఇదే విధంగా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? వెంకయ్యనాయుడు గారు మీరు సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విదేశ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దించటం సరైనది కాదు. ఏదైనా సరే విదేశాల మీద మోదే తప్ప రాష్ట్ర ప్రజల మీద కనీసమైనటువంటి ప్రేమ లేకపోగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆచారాల మీద, భారతదేశ ఆచారాల మీద ఏ విధమైనటువంటి గౌరవం లేకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఒక సూటి ప్రశ్న. దీనికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఈ వేదిక ఏదైతే ఈ బీచ్ ఫెస్టివల్ అనండి, బీచ్ లవ్ అనండి, లేదా 9,000 ప్రేమ పక్షులు వచ్చి బికినీలు వేసుకొని ప్రదర్శన చేసే ప్రాంతం అనండి, ఈ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు హరిబాబు గారు. ఏమండి హరిబాబు గారు, ఏమిటి సంస్కృతి తీసుకొస్తుంటే మీరు సొంగేసుకుని వింటున్నారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ఇలాంటి విష సంస్కృతుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే ఏదో చెప్పారు ఇంతకుముందు, మన రాజధాని నిర్మాణానికి మన దేశస్తులు కడితే అది మురుకొంపలవుతాయి, రాజధాని నిర్మాణానికి మన కాంట్రాక్టర్లు కడితే అది మురికి వాడలవుతాయి, విదేశస్తులు కడితే బ్రహ్మాండంగా ఉంటాయని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. నాగార్జున సాగర్ లాంటి డ్యాములు నిర్మాణం చేసినటువంటి భారతీయులను విస్మరించి కేవలం డబ్బుల కోసం మీరు ఈ కక్కుర్తి పడ్డారనేది ఆ రోజున చెప్పాం. ఇవాళ్ళకు కూడా అదే తంతు, డబ్బుల కోసం. బాంబేకి సంబంధించినటువంటి ఒక కంపెనీ పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్స్ అనేటువంటి ఒక సంస్థకి ఎంత డబ్బు ఇవ్వదలుచుకున్నారు మీరు? వారు నిర్వహిస్తారట ప్రభుత్వం తరపున. వారికి ఎన్ని కోట్లు ఇవ్వదలుచుకున్నారు? వారికి కొన్ని 100 కోట్లు ఇచ్చి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించి వారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారు క్యాష్ కొట్టుకునేటటువంటి పరిస్థితికి ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డబ్బు చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా పునరాలోచించుకోండి. మహిళా శక్తులు, అలాగే సంఘంలో పనిచేసేటటువంటి శక్తులు, స్వచ్ఛంద సంస్థలు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అనుబంధ సంస్థలు, ఇవన్నీ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. ఇలాంటి సంస్కృతి మీద దాడి చేసేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించటం చాలా బాధాకరం. ఎవరైనా ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తూ ఉంటే వాటికి పర్మిషన్ ఇవ్వాలా లేదా అని ప్రభుత్వాలు ఆలోచించుకోవాలా? అలాంటిది పోయి ప్రభుత్వమే ఇలాంటి వాటికి నిర్వహించేటటువంటి పరిస్థితి పోతుందంటే రేపు క్లబ్బులు కూడా నడుపుతారు ప్రభుత్వాలు. పేకాడ క్లబ్బులు నడుపుతారు, క్యాబారెట్ డ్యాన్సులు నడుపుతారు. ఎందుకంటే కల్చర్ ఇది దాన్ని ఏమంటారు, టూరిజం డెవలప్మెంట్ కోసం, పర్యాటకుల్ని ఆకర్షించడం కోసం చాలా బ్రహ్మాండంగా నడుపుతాం అనేటువంటి పద్ధతులు అన్ని విదేశాల్లో దొరికే అన్నీ కూడా మా రాష్ట్రంలో కూడా దొరుకుతాయి. రెండో విదేశస్తులారా అని పర్యాటక ప్రాంతాన్ని పెంచాలనే వంకతో ఈ విధమైనటువంటి పరిస్థితులను తీసుకురావడం సిగ్గుతో తల వంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి తక్షణమే సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దానితో పాటుగా భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ని స్పష్టంగా వెంకయ్యనాయుడు గారితో సహా స్పష్టంగా ఈ బీచ్ లవ్ మీద, బీచ్ ఫెస్టివల్ మీద స్పష్టత ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్నది, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నానని చెప్పినటువంటి ప్రదేశంలోకే సాధ్యమైనంత త్వరలో, ఇంకా ఫైనలైజేషన్ కాలేదు, మా రాష్ట్ర ఆఫీసును కూడా
అక్కడికి తరలించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మేము కూడా తరలి వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆఫీసును పెట్టుకుని, ఎందుకనంటే రేపు జరగబోయే శాసనసభ శాసన మండలి సమావేశాలు కూడా హైదరాబాదులో నిర్వహించమని, ఇక్కడే నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించింది. ఏదో తాత్కాలికమైనటువంటి రాజధాని బిల్డింగ్లో, తాత్కాలికమైనటువంటి శాసన మండలిలో, తాత్కాలికమైనటువంటి శాసన సభలో నిర్వహించాలని తలపెట్టిన దృష్ట్యా అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ని కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి రావడం జరుగుతుందని సందర్భంగా చెప్తాం. తప్పు అని, అన్యాయం అని, సంస్కృతి మీద దాడి అని తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రొటెక్ట్ చేస్తాం. ఇది బీచ్ లవ్ అని కానీ, బీచ్ ఫెస్టివల్ కానీ భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం మార్చుకోకపోతే దానికి తగ్గట్టుగా స్పందిస్తాం. ఏ విధమైన సందేహం లేదు. వీఆర్ అగెన్స్ట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్. భారతదేశానికి ఉన్నటువంటి కల్చర్ని నలిపేస్తానంటే ఎలా కుదురుతుంది? బీచ్ ఉంటే సరిపోయిందా? బీచ్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. భారతీయ సంస్కృతిని విరిసే విధంగా చేయవచ్చు. అలాంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దేస్తాము. ఏదో బాంబేకి సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఇచ్చి దానిలో కొన్ని కోట్ల రూపాయలు మా లోకేష్ బాబు తీసుకుంటాడు, మీరు అందరూ చూసి ఆనందించండి అంటే కళ్ళప్పగించి చూడడానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేస్తుందో లేదో నాకు తెలియదు. మరి అలాగే ఏబీవీపీ వీళ్ళందరూ ఇంతకుముందు వ్యాలంటైన్ డేకి సందర్భంగా వారు అనేక కార్యక్రమాలు చేసినప్పుడు మేమేం సపోర్ట్ చేయలేదు, అది వేరే విషయం. ఇవాళ బహిరంగంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఏదో పార్కుల్లో ఎవరో ఇద్దరు ప్రేమ జంట కూర్చుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఆ ప్రేమ జంట మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వమే ప్రేమ జంటలు పిలుస్తున్నది. దానికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఏమి సమాధానం చెప్తాయి? విశ్వ హిందూ పరిషత్ ఏమి సమాధానం చెప్తాయి? మీరు దీన్ని వ్యతిరేకించండి, మీతో పాటు మేము అంశాల వారీగా దీనికి మద్దతు ఇస్తాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు, మేము సపోర్ట్ చేస్తాం, మీతో కలిసి ఫైట్ చేస్తాం. ఈ బీచ్ ఫెస్టివల్ తప్పు. ఈ బీచ్ ఫెస్టివల్ భారతీయ సంస్కృతి మీద దాడి, మేము అంగీకరిస్తాం. ఇంకా ఇప్పుడే రావటం కాదు, ఒక దాడి జరుగుతున్నప్పుడు రోజు ప్రేమ అంటే భారతీయ సంస్కృతి మీద ఇప్పుడే ప్రేమ రావడం కాదు. భారతీయ సంస్కృతి ప్రభుత్వమే దెబ్బతీస్తున్నప్పుడు ఎవరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ వచ్చి ఏదో కార్యక్రమం ప్రైవేట్గా చేసుకుంటే మాకేమీ సంబంధం లేదు. కానీ ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే, ప్రజల తరపున ఎన్నుకున్న ప్రభుత్వమే భారతీయ సంస్కృతి మీద దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఖండించవలసిన బాధ్యత, దాన్ని వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత మాకున్నదని మేము అనుకుంటున్నాం. లేదు మీరెవరు వ్యతిరేకించడానికి, మా ఇష్టం మేము చేసుకుంటాము, ఈ రాష్ట్రంలో మాకు మెజారిటీ ఉన్నది కాబట్టి మేము ఏమైనా చేసుకుంటాము, మా జాంకాయ మేము ముంచుకు తింటామంటే మేము కాదనేది ఏమీ లేదు. కానీ తప్పు, ప్రజాస్వామ్య విరుద్ధం అనేది తప్ప ఇప్పుడే ప్రేమ ఎందుకు వచ్చింది, హఠాత్తుగా వచ్చిందంటే ఏం చెప్తాం?